అందరం అనుకుంటాం ఆధ్యాత్మిక జీవితం వేరు, ప్రాపంచిక జీవితం వేరు అనుకుంటాం. మనం ఆధ్యాత్మిక జీవితంలో పొందినటువంటివన్నీ కూడా ప్రాపంచిక జీవితంలోనే కదా వాటిని మనం ప్రదర్శించాల్సింది. కోపాన్ని ప్రదర్శించినా, కోపాన్ని తగ్గించుకున్నా, ఆలోచనలు సరి చేసుకున్నా, సరి చేసుకోకపోయినా అన్నీ ప్రాపంచిక జీవితంలోనే మన ఎదుగుదల అర్థం లాంటిది ప్రాపంచిక జీవితం. కాబట్టి ప్రాపంచిక జీవితం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే నేర్చుకున్నామో ప్రాపంచిక జీవితంలో ధ్యాన మార్గంలోకి రాకున్నప్పుడు మన మాట ఎవరిని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ యా వాళ్ళని హింస పెడుతూ మన మాటే నెగ్గాలని అహంకారపూరితమైనటువంటి స్థితిలో ఉండేది. ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలోకి వచ్చామో మన నోటిలోంచి వచ్చే మాట అపరూపము అంటూ, ఎందుకంటే మన సార్ చెప్తారు, నోటిలోన మాట నీ నుదట రాతని మన పత్రిజీ సార్ చెప్పినట్లు మనం ఎప్పుడైతే మన మాటను మార్చుకుంటున్నామో ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం ద్వారా పొంది దాన్ని ప్రాపంచిక జీవితంలో మన వాక్కుని సరి చేసుకుంటే ఎన్నో సమస్యలు